ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇప్పుడు గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకు నిలబడలేదంటే ప్రముఖ పోటీలో కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందన్న భయంతో ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఈసారి మా బదిలీ దింపల. అది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాల్సింది. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీతో పాటు మనకు ప్రభుత్వం అంటుంది. మనకి ఈసారి ప్రభుత్వం ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు మనకు ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం నిండక ముందే 55,000 పైసలకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించింది. ఈ అంశాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఒకటి చెప్తా ఉన్నా, మన ఇన్ఛార్జ్ మంత్రివర్గకి మన ఎజెండాలో ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడాలో వాటి మీదనే మనం ఫోకస్ చేసి మనం ఓట్లను ప్లాన్ చేయొచ్చు. ప్రతి ఒక్క అంశాన్ని కనుక మనం ప్రజలకు తీసుకెళ్తే, ఎందుకంటే కొన్ని సంక్షేమ పథకాలు మనం కొంత వెనుకంజ ఉన్నాం. ఆ వెనుకంజ ఉన్న సంక్షేమ పథకాలు ఎప్పుడైతే తీసుకెళ్తామో దాన్నే వాళ్ళ సామాజిక మాధ్యాల్లో దాన్నే రిపీటెడ్గా తెలియజేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరే ఒక గైడ్ లైన్ ప్రిపేర్ చేయండి అన్న. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలతో పాటు ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతం వస్తుందని చెప్పేసి, అదేవిధంగా మనకున్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా మనకు 500 రూపాయల గ్యాస్ ఇట్లాంటి ఏదైతే సంక్షేమ పథకాలు 100% మనం మన కార్యకర్తలకు అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్కు మనం న్యాయం చేశాము. ఈ సంక్షేమ పథకాలను మీరు